హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాంచన. నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వెజ్ ఆమ్లెట్ చేసుకుంటాం రండి. ఫస్ట్ 1 కప్ ఆఫ్ బేసన్, 2 ఆనియన్స్, 3-4 చిల్లీస్ కట్ చేసి పెట్టుకోవాలి. బాగా సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకునేసి ముందు బేసన్ వేసి బాగా లైట్గా అట్లా మిక్స్ చేయాలి. కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్ళు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇదండి నేను చూపిస్తున్నాను కదా, అలాగా కొంచెం కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన దాన్ని ఒక 5 to 10 minutes పక్కన పెట్టేయాలి మూత పెట్టి. ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలాగా ఆమ్లెట్ వేసుకుంటే వేడి వేడి వెజ్ ఆమ్లెట్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. బాయ్ బాయ్.